గుడ్ మార్నింగ్ పిల్లలు. మొదటగా మనము 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని మొదటి పాఠ్యాంశమైన మన ఆహారం అనే పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా మనము వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకుంటుంటాం. మొదటగా మీకు ఇష్టమైన ఆహార పదార్థాలు ఏమి ఉన్నాయి? ఇడ్లీ, పూరి, చపాతి ఇలాంటి ఆహార పదార్థాలు మీ ఇష్టంగా తింటుంటారు కదా. మరి ఈ ఆహార పదార్థాలను తయారు చేయడానికి దినుసులు అనేటువంటి అవసరం ఉంటాయి. దినుసులు అనగా దినుసులు అంటే పోప్ అని అంటున్నాం కదా. మనం వంట వండే ముందు ఆ పోపు సామాన్లు దినుసులు అని అంటారు. మరి ఒక్కో రక ఆహార పదార్థానికి ఒక్కో రకమైనటువంటి దినుసులు అవసరం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల ఆహార పదార్థాలు ఎక్కువ దినుసులు అవసరం ఉంటుంది. మరి ఆహార పదార్థాలను ఎందుకు తీసుకుంటాం? మనము శరీరానికి శక్తిని, పటుత్వాన్ని ఇవ్వడానికి మనము ఆహారాన్ని తీసుకుంటాం. మరి ఈ ఆహార పదార్థాలని ముందు వివిధ రకాల దినుసులు అవసరం ఉంటాయి. అయితే పాఠ్యాంశంలోని 2వ పేజీలో ఉన్నటువంటి కృత్యం 1ని విద్యార్థులు అందరూ కూడా కలిసి మీ విద్యార్థుల పేర్లు పూర్తి చేసి వారు తినేటువంటి ఆహార పదార్థాలను నింపవలసి ఉంటుంది. నింపిన తర్వాత ఆ పట్టికను ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలు కింద ఉంటాయి. వాటికి అసైన్మెంట్ రూపంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే పట్టిక 1లో ఆధారంగా మనము మాట్లాడినట్లయితే మన తెలంగాణలో ఎక్కువగా ఆహార పదార్థాల్లో భాగంగా మొదటగా ఆహారాన్ని, అన్నాన్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ విద్యార్థులు మీ స్నేహితుల యొక్క డాటాను ఆధారంగా చేసుకొని అనాలిసిస్ చేసుకొని మాట్లాడినట్లయితే కనుక ఎక్కువగా అన్నము, పప్పు ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లు చెప్తూ ఉంటారు. కానీ మన సంస్కృతిలో భాగంగా మనము ఎక్కువగా పండుగలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే మనం ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఈ పట్టిక 1ని పూర్తి చేయండి. కృత్యం 2లో భాగంగా ఆహారంలో వాడేటువంటి వివిధ రకాల దినుసుల గురించి శ్రీనివాస్ అనేటువంటి విద్యార్థి ఏం చేశాడు? ఆదివారం రోజున వాళ్ళ అమ్మను బిర్యానీ చేయమని అడిగాడు. ఆ బిర్యానీ గురించి వాళ్ళ అమ్మ ఏమని చెప్పిందంటే, బిర్యానీ కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏమిటో జాబితా తయారు చేయమన్నాడు. శ్రీనివాస్ అదే పనిగా ఏం చేశాడంటే బిర్యానీ కావాల్సినటువంటి ఆహార పదార్థాలు రాశాడు. మీరు చెప్పగలరా బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటియో? అవును, బియ్యం, నీరు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క ఇలాంటి దినుసులను రాశాడు. రాసిన తర్వాత శ్రీనివాస్కు ఒక అవగాహన ఏర్పడింది. మామూలు రోజుల్లో తయారు చేసినటువంటి ఆహారానికి బిర్యానీ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలకు చాలా తేడా ఉంది. అంటే మనకు కావాల్సినటువంటి దినుసులు అనేటువంటి ఎక్కువగా అవసరమైనవి ఉన్నాయి. అంటే మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాల్లో దినుసులను ప్రత్యేకంగా ప్రతిసారి మనము వాడుతూ ఉంటాము. వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల దినుసులు అవసరం ఉంటాయి. ఈ దినుసుల యొక్క ప్రత్యేకతను బట్టి వండేటువంటి వంట అనేటువంటి ప్రత్యేకత సంతరించుకుంటుంది. అంటే ఈ విధంగా ప్రత్యేకంగా ఉపయోగపడేటువంటి వాటిని దినుసులు అని అంటారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాలపైన వాడినటువంటి దినుసుల యొక్క పట్టిక అనేటువంటిది ఉంటుంది ప్రత్యేకంగా. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనకు ఈ ఖాళీ ప్రదేశంలో మనకు ఈ వాడినటువంటి ఆహార పదార్థాల యొక్క పట్టిక ఉంటుంది. మీరు ఖాళీ సమయంలో మీకు ఇష్టమైన ఆహార పదార్థాల రేపర్ని గమనించండి. గమనిస్తే కనుక మీకు అందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏమి ఉన్నాయనే విషయాన్ని మీరు లభించేటువంటి ఆహార పదార్థాల్లో భాగంగా మనకు లభించేటువంటి ఆహార పదార్థాలు మొక్కల నుంచి కొన్ని, జంతువుల నుంచి కొన్ని లభిస్తాయి. మనకు పాలు, మాంసం అనేటువంటి జంతువుల నుంచి లభిస్తాయి. మొక్కల నుంచి ఆకులు, వేర్లు, కాయలు, పండ్లు అనేటువంటి మనకు మొక్కల నుండి లభిస్తాయి. లభించేటువంటి ఆహార పదార్థాల్లో భాగంగా
మేకలు గొర్రెల నుంచి మనకు మాంసము మరియు పాల ఉత్పత్తులు లభించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మొక్కల నుంచి కాయలు లభించడం జరుగుతుంది. కాబట్టి వివిధ రకాల మొక్కల నుంచి వివిధ రకాల ఆహార పదార్థాలు మనం తీసుకుంటాం. కొన్ని మొక్కల్లో ఆకులను, కొన్ని మొక్కల్లో పండ్లను, కొన్ని మొక్కల్లో వేళ్ళను ఆహారంగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా పాలకూర ఉంది, ఆకులను తీసుకుంటాం. క్యాలీఫ్లవర్ ఉంది, అందులో పువ్వును మన ఆహారంగా తీసుకుంటాం. అదేవిధంగా టమాటా ఉంది, టమాటా చెట్టులోని కాయను కానీ పండును కానీ మనం ఆహారంగా తీసుకుంటాం. ఎక్కువ శాతం మొక్కల్లో ఆకులను, కాయలను, పండ్లను ఆహార పదార్థాలుగా మనము తీసుకుంటుంటాం. వేళ్ళ ద్వారా కూడా మనము ఆహార పదార్థాలని తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మనకు లభించేటువంటి ఆహార పదార్థాలు మొక్క పేరు, జంతువు పేరు, ఇతరంలో అయితే ఇతరంలో పట్టికను పూర్తి చేసి ఆ పట్టికను పూర్తి చేసి నాకు వాట్సాప్లో షేర్ చేయండి. శ్రీనివాస్ బిర్యానీ తయారు చేయడానికి ఉపయోగించినటువంటి యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క లాంటి వాటిని సుగంధ ద్రవ్యాలు అని అంటారు. మరి పాయసం తయారు చేయడానికి ఉపయోగించినటువంటి డ్రై ఫ్రూట్స్ అయినటువంటి కాజు, బాదాం, పిస్తా లాంటి వాటిని డ్రై ఫ్రూట్స్ అని అంటారు. మరి ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఈ సుగంధ ద్రవ్యాలు కానీ అతి తక్కువగా లభించడం జరుగుతుంది. మరియు వీటి యొక్క లభ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. కావున వీటి రేటు మార్కెట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కావున విద్యార్థులు పట్టిక 3, పట్టిక 4ను పూర్తి చేయండి. మనం మొక్కల నుండి, జంతువుల నుంచి ఆహార పదార్థాలు లభిస్తాయని తెలుసుకున్నాం కదా. మరి మీకు మీ గ్రామంలో లభించేటువంటి మొక్కలు, ఆ మొక్కల్లో తినేటువంటి ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయని మీరు స్వతహాగా ఒక పట్టిక తయారు చేసి షేర్ చేయండి. అదేవిధంగా జంతువులు తినదగ్గటువంటి మాంసం, జంతువుల ద్వారా ఏ జంతువు ద్వారా ఎలాంటి మాంసం వస్తుంది అనే విషయాన్ని కూడా షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా మేకల ద్వారా మనకు మాంసం వస్తుంది, కోళ్ళ ద్వారా మాంసం వస్తుంది. ఈ విధంగా మనం జంతువుల ద్వారా, మొక్కల ద్వారా ఆహారాన్ని తీసుకుంటాం. మరి ఆహార పదార్థాల్లో ముఖ్యమైనటువంటిది ఉప్పు. ఉప్పు అనేటువంటి మొక్కల ద్వారా వస్తుందా, జంతువుల ద్వారా వస్తుందా? అవును, మొక్కల ద్వారా కాదు, జంతువుల ద్వారా కాదు. సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఆవిరి పట్టడం ద్వారా ఉప్పు అనేటువంటి ఒక ఖనిజము లభిస్తుంది. ఉప్పు అనేటువంటిది సర్వసాధారణమైనటువంటిది, కానీ చాలా ప్రత్యేకమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించవలసింది. మరి చాలా ప్రదేశాల్లో ప్రత్యేకత సంతరించుకుంటుంది తీసుకునేటువంటి ఆహార పదార్థాల మీద ఆధారపడి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆహార పదార్థాలని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మన తెలంగాణ సౌదర్న్ స్టేట్లో ఎక్కువగా వరిని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు తీసుకుంటున్నారు అంటే, వరి పండించడానికి భౌగోళికంగా శీతోష్ణ స్థితి పరంగా వరి పండించడం వల్ల ఇక్కడ ఎక్కువ దిగుబడి వస్తుంది. దానివల్ల వరిని ఎక్కువ పండిస్తారు. కాబట్టి మనం వరిని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాం. అదే రాజస్థాన్లోని వారు అక్కడ మొక్కజొన్న, జొన్న లాంటి మొక్కలను పండించడం వల్ల వారు ఎక్కువ దిగుబడి అదే ఉంటుంది. కాబట్టి వారు రొట్టెలను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనుషుల యొక్క ఆహారపు అలవాట్లు, వారి భౌగోళిక స్థితి మరియు వారి నీటి లభ్యత మీద ఆధారపడి ఆ ఆహారపు అలవాట్లు, సంస్కృతి సాంప్రదాయాల మీద ఆధారపడి తినేటువంటి ఆహారపు అలవాట్లు ఉండడం జరుగుతుంది. చాలామంది పిల్లలు ఈ కూర నాకు ఇష్టం ఉంది, ఈ కూర నాకు ఇష్టం లేదు అని చాలామంది అంటుంటారు. కానీ ఆ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మాత్రమే శరీరం దృఢంగా, ఆరోగ్యంగా, మానసికంగా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇష్టమైన ఆహార పదార్థాలను, అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆహారం తయారు చేసే విధానాల గురించి తెలుసుకుందాం. మనం రోజు గమనిస్తూ ఉంటాం, అన్నాన్ని వండించడం ద్వారా
తీసుకుంటాం. అదేవిధంగా ఇడ్లీని ఆవిరి పట్టడం ద్వారా మనము తింటుంటాం. మరియు ఫర్ ఎగ్జాంపుల్గా ఆలు చిప్స్ అని అంటున్నాము, వాటిని మనము నూనెలో వేయించడం ద్వారా ఆహార పదార్థంగా తీసుకుంటాం. అంటే ఒక్కొక్క ఆహార పదార్థాన్ని ఒక్కో రకమైనటువంటి పద్ధతుల ద్వారా వండడం ద్వారా మనకిష్టమైనట్టు వాటిని మలుచుకొని తినడం జరుగుతుంది. విద్యార్థులు 6వ పేజీలోని పట్టిక 5ను గమనించి పూర్తి చేయండి. చాలా ఈజీగా ఉంది. ఉడికించడం ద్వారా తినేటువంటి ఆహార పదార్థాలు ఏమి ఉన్నాయి, ఆవిరి పట్టడం ద్వారా తినేటువంటి ఆహార పదార్థాలు ఏమి ఉన్నాయి, మరిగించడం ద్వారా, నూనెలో వేయించడం ద్వారా, ఇలా మనం తినేటువంటి ఆహార పదార్థాలను ఆ పట్టిక రూపంలో నింపి నాకు అసైన్మెంట్ రూపంలో అందించగలరు. అయితే రుచికరమైనటువంటి ఆహారం, రుచికరమైన ఆహారం తయారు చేసుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటిది. మనం రుచికరమైన ఆహారం కావాలంటే మనం ఉపయోగించేటువంటి దినుసుల మీద ఉపయోగించేటువంటి ఆధారపడి ఉంటుంది. మరి జోసెఫ్కు టమాటో కర్రీ వండాలని ఇంట్రెస్ట్గా ఉంది. అందులో భాగంగా తన తండ్రి వండినప్పుడు గమనించి టమాటా వండే విధానాన్ని తెలుసుకున్నాడు. మొదటగా టమాటా వండే దానికి కావలసినటువంటి ఆహార పదార్థాలను సమకూర్చుకున్నాడు. టమాటాలు, ఉల్లిగడ్డ, జీలకర్ర, నూనె, ఆవాలు, మిరియాలు కొన్ని తగిన పరిమాణంలో సర్దుకొని ఉన్న తర్వాత టమాటా కర్రీని తయారు చేసేటువంటి విధానాన్ని ఈ విధంగా తను చెప్తున్నాడు. మొదటగా పొయ్యిని వెలిగించి దానిపైన బాణీని ఉంచి నూనె పోసిన తర్వాత నూనె కొద్దిగా వేడి అయిన తర్వాత అందులో మొదటగా ఆవాలు, తర్వాత ఉల్లిగడ్డ, తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి ఇవి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు టమాటాలు కూడా వేసి వాటిని అన్నింటినీ కలిపి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఇష్టమైనటువంటి టమాటా కర్రీని జోసెఫ్ తయారు చేశాడు. విద్యార్థులు గమనించారా? ఈ విధంగా మీకు ఏదైనా ఇష్టమైనటువంటి వంట ఉంటే అది తయారు చేసే విధానాన్ని నాకు పంపించగలరు. విద్యార్థులు అందరూ కూడా తనకి ఇష్టమైనటువంటి ఆలోచనలో, ఇష్టమైనటువంటి వంటకాన్ని తయారు చేయడం ఆలోచనలో ఉన్నట్టున్నారు. అయితే అందులో భాగంగా మనం వంట గురించి, మొక్కల గురించి, జంతువుల గురించి తెలుసుకున్నాం, వంట తయారు చేయడం గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఈ ఆహార పదార్థాలు నిల్వ చేయడం అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి. మన వ్యవసాయ పొలాల్లో రైతులు పంటలు పండిస్తుంటారు. మరి ఆ పంటలను ఏ విధంగా నిల్వ చేస్తారు మీరు గమనిస్తుంటారు కదా. అవును, గోనె సంచుల్లో, చీకటి ప్రదేశాల్లో, గోదాముల్లో చీడలు, పురుగులు, ఎలుకలు ప్రవేశించినటువంటి ప్రదేశంలో నిల్వ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రవేశించినా వాటిని కీటకనాశనం ఉపయోగించి వాటిని చంపివేయడం జరుగుతుంది. కాబట్టి మన ఆహార పదార్థాలను నిల్వ చేయడం చాలా ముఖ్యమైనటువంటిది. మన గ్రామాల్లో ఎక్కువగా ఊరగాయ, తొక్కు అంటుంటాం కదా, తొక్కును ఏ విధంగా తయారు చేస్తారు? అవును, ఉప్పు, కారం, నూనె, ఆవాలు లాంటివి కలిపి మనం ఆవకాయ తయారు చేసుకుంటాం. మరి అందులో ఎప్పుడైనా గమనించారా? ఒక నీటి చుక్కనైనా పడడం కానీ తగలడం కానీ? అవును, నీటి చుక్క తగిలినట్లయితే ఆ ఆహార పదార్థం పాడైపోతుంది. కావున నీటిని, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఎండబెట్టడం, ఉప్పు కలపడం, ఆవిరి పట్టడం లాంటి పద్ధతుల ద్వారా ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటారు. ఈ ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవడంలో భాగంగా ఎక్కువగా తేనె, పంచదార లాంటి పదార్థాలను, జామ్, జెల్లీ లాంటి పదార్థాలను కూడా చూస్తుంటాం. మామూలుగా మనం వాడేటువంటి రసాయన మందులు, టాబ్లెట్స్ వేసుకుంటుంటాం కదా జనరల్గా, అప్పుడప్పుడు టానిక్ తాగుతుంటాం కదా, ఆ టానిక్లో కూడా
కొన్ని టానిక్స్ టేస్ట్కు తీయగా ఉంటాయి. ఎందుకు అంటే అందులో తేనె లాంటి పదార్థం ఒకటి కలపడం వల్ల అందులో ఉన్నటువంటి రసాయనం చెడిపోకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఆ తేనె లాంటి పదార్థాన్ని కలుపుతారు. కాబట్టి తేనె పాకం అంటుంటాం కదా, ఆ పాకంను కూడా మనము ఆహార పదార్థాలని నిల్వ చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంటాం. మీ గ్రామంలో కూడా ఇలాంటి ఆహార పదార్థాలు ఏమైనా నిల్వ చేసేటువంటి కొత్త పద్ధతులు ఏమైనా ఉంటే కనుక తెలియజేయండి. పేజ్ నెంబర్ 8లోని పట్టిక 6ను విద్యార్థులు గమనించి పూర్తి చేయండి. మరి ఈ ఆహార పదార్థాలను నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాలను మనం ఉపయోగించవచ్చా? మార్కెట్లో దొరికేటువంటి నిల్వ చేసిన ఆహార పదార్థాలను ఎప్పుడైనా కూడా ఉపయోగించకూడదు. అందులో వివిధ రకాలైనటువంటి రసాయనాలను కలపడం వల్ల చెడిపోకుండా పాడైపోకుండా ఎక్కువ నెలల పాటు నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలను అందులో రసాయనాలు కలుపుతారు. కాబట్టి ఎప్పుడైనా కానీ నిల్వ చేసిన ఆహార పదార్థాలు ఉపయోగించాల్సి వస్తే మనంతటా మనమే తయారు చేసుకొని మన గ్రామంలో కానీ మన పెద్దవాళ్ళు కానీ చెప్పగలుగుతారు ఈ ఆహార పదార్థ నిల్వ ఏ విధంగా చేసుకోవాలని. కొన్ని సమయాల్లో కొందరు ఎక్కువగా చికెన్, మటన్ లాంటి పదార్థాలను కూడా తొక్కు రూపంలో నిల్వ చేసుకొని తర్వాత చట్నీ రూపంలో కూడా దాన్ని నిల్వ చేసుకొని వాడడం జరుగుతుంది. ఈ విధంగా చెప్పాలంటే జోసెఫ్ అనేటువంటి విద్యార్థి ఏం చేశాడు, ఈ ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడానికి మార్కెట్లోకి వెళ్ళి ఈ ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఇంకా రసాయనాలు ఏమున్నాయో తెలుసుకోవాలనుకున్నాడు. మార్కెట్లోకి వెళ్ళి మీరు కూడా విద్యార్థులు మార్కెట్లోకి అంటే ఈ సమయంలో కోవిడ్ సమయంలో వెళ్ళడం సరైన పద్ధతి కాదు. మీ ఇంట్లో కానీ ఆల్రెడీ ఉన్నటువంటి వస్తువులను కానీ గమనించండి. ఆ ర్యాపర్ వెనుక ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, అసలు ఎంత శాతంలో ఉన్నాయి, మనం ఎంత శాతం ఉన్నటువంటి పదార్థాలను ఉపయోగిస్తున్నాం. కొవ్వు అంటుంటాం, నూనెలో ఎక్కువ శాతం కొవ్వు ఫ్యాట్ అనేటువంటిది రాసిందంటాం. ఆ ఫ్యాట్ ఎంత శాతాన్ని మనం వాడుతున్నాం గమనించండి. పాల ప్యాకెట్ల పైన కానీ అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చూసుకోండి. ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉందా చాలా దూరం ఉందా డేట్ చూసుకొని ఆ వస్తువును కొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉండి లేదా ఎక్స్పైరీ అయినటువంటి ఆహార పదార్థం ఉంటే కనుక వాటిని ఎప్పటికీ కూడా తీసుకోకూడదు. విద్యార్థులు గమనించండి. విద్యార్థులు మీరు గమనించినట్లయితే ఈ పాల ప్యాకెట్లో ఈ పట్టిక ఉందిగా, ఈ పట్టికను ఆధారంగా చేసుకొని మీరు పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ మోతాదులో ఉన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి మీ విద్యార్థులు మీకు సమయంని బట్టి ఇట్లాంటి ర్యాపర్స్ కలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ వర్క్ రూపంలో తర్వాత అవసరం ఉంటుంది కాబట్టి నిల్వ చేసుకోగలరు. తర్వాత విషయానికి వస్తే మనకు వెజిటేబుల్ కార్వింగ్ అనేటువంటి చాలా ఇంట్రెస్టింగ్ అనేటువంటిది ఒక టాపిక్ ఉంది. వెజిటేబుల్ కార్వింగ్లో భాగంగా మనం ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను ఒక రకమైన పద్ధతిలో పేర్చడం ద్వారా వాటి కళాత్మకంగా తయారు చేయవచ్చు. వెజిటేబుల్ సర్వింగ్ అనేటువంటిది చాలా కళాత్మకమైనటువంటిది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు వెజిటేబుల్ కార్వింగ్ ద్వారా మీకు ఇష్టమైనటువంటి ఏదైనా ఒక బొమ్మ యొక్క ఆకారాన్ని కానీ లేదా ఏదైనా ఒక వస్తువు యొక్క చిత్రాన్ని కానీ మొక్కల యొక్క పదార్థాలని ఉపయోగించి తయారు చేయండి. మీకు పాఠాన్ని గమనించినట్లయితే కనుక చివరిలో మనకు పండ్లు, కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తుంటారు కొందరు. అలా తయారు చేసినటువంటి పద్ధతిని కళను ఏమంటారు అంటే వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. పుచ్చకాయను ఉపయోగించి మనము ఆ విధంగా అందంగా తయారు చేయవచ్చు. నిమ్మకాయ లేదు అంటే బెండకాయ ఇట్లాంటి లేదంటే ఆకుకూరల్ని ఉపయోగించి కూడా మనము వెజిటేబుల్ కార్వింగ్ని తయారు చేయవచ్చు. విద్యార్థులందరూ ముఖ్యంగా గమనించాల్సింది విషయం ఏమిటంటే మొదటి పాఠ్యాంశంలోని అన్ని పట్టికలను పూర్తి చేసి అసైన్మెంట్ రూపంలో నాకు వాట్సాప్ కానీ మెయిల్ కానీ చేయగలరు. మిగతా సందేహాలు ఏమైనా ఉంటే కనుక వాట్సాప్లో నాకు పంపించండి. అందరూ కూడా అసైన్మెంట్లు తొందరగా పంపించి మొదటి పాఠ్యాంశంలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేసి సైన్స్ ఫేర్ నోట్లో మొదటి పాఠ్యాంశంలోని ప్రశ్నలు జవాబులు పూర్తి చేయగలరు.
తర్వాత పాఠ్యాంశం అనేటువంటిది తర్వాత షెడ్యూల్లో చెప్పడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ సమయంలో కూడా విద్యార్థులు ఇంటి పట్టునే ఉండి తల్లిదండ్రులు చెప్పింది వింటూ ఆరోగ్యంగా ఉంటూ బయటకు వెళ్లకుండా పాఠ్యాంశాలని వాట్సాప్ ద్వారా నేర్చుకుంటూ లెసన్స్ మరియు అసైన్మెంట్స్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయగలరు. ధన్యవాదాలు.